హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 14, 15, 16 వాక్యాలు చదువుకుందాము. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును, ఆ నీతిమంతుని చూచుటకును, ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివయ్యుందువు. గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల యొక్క సంభాషణ మనం చదువుకుంటా ఉన్నాము. అయితే చెప్తున్న వ్యక్తి వచ్చేసి అననీయ అనేటువంటి దేవుని యందు మంచి పేరు అంటే మంచి సాక్ష్యము కలిగినటువంటి ఆ యొక్క అననీయ చెప్తా ఉన్నాడు. ఎవరితో చెప్తున్నాడు అంటే సౌలు అనేటువంటి వ్యక్తితో చెప్తున్నాడు. ఎవరు ఈ సౌలు అంటే, ఈ సౌలు మరి ధర్మశాస్త్ర సంబంధంగా చాలా నిష్ట కలిగి దేవుని గురించిన ఆసక్తిని బట్టించి అతను చేస్తున్న పని ఏంటంటే, ధర్మశాస్త్రంలో ఏమైతే ఉందో అది జరిగించాలి. యేసుక్రీస్తు కాదు దేవుడు, మోషే ద్వారా వచ్చిన ధర్మశాస్త్రంను బట్టించి యెహోవా దేవుడు కనుక యెహోవా ధర్మశాస్త్రంను మనం ఆచరించాలని యూదులకు చాలా ప్రెజర్ పెట్టినటువంటి వ్యక్తి ఈ యొక్క సౌలు. ఈ యొక్క సౌలు మరి యేసుక్రీస్తును నమ్ముకొని సంఘం ఉంది, అపోస్తలులు ఉన్నారు. అప్పటికి సంఘము, అపోస్తలులు, అంతియోకాయలో సంఘం ఏర్పడింది. అక్కడి నుండి మరి అందరికీ సువార్త అంటే యేసుక్రీస్తు వారు చెప్తారు కదా, సకల సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళి సకల సృష్టికి ఈ యొక్క సిలువ సువార్తను ప్రకటించండి. కనుక మరి సిలువ సువార్తను ప్రకటిస్తూ అందరు కూడా ఒక సంఘంగా సమకూర్చబడి దేవుణ్ణి ఆరాధిస్తూ పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ అన్య భాషలు మాట్లాడుతూ మరి రొట్టె విరుస్తూ అందరూ కూడా ఆ బోధలో ఆ యొక్క వర్ధిల్లుతూ ఉంటారు. అలాగా సంఘ పునాదుల మీద ఆత్మీయంగా కట్టబడుతున్న వారిని, క్రీస్తుని నమ్మినటువంటి వారిని ఈ యొక్క సౌలు ధర్మశాస్త్రమును అనుసరిస్తూ దేవుని యందు ఆసక్తి కలిగి ధర్మశాస్త్రమే ముఖ్యము అని పట్టుకున్నటువంటి ఈ సౌలు క్రీస్తుని నమ్మిన బిడ్డలని మరి చాలా ఇబ్బంది పెడుతూ, కొడుతూ, వారిని చాలా చెరసాల్లో వేయిస్తూ, వారిని హింసిస్తూ, మరణానికి వారిని తీసుకువెళ్తూ, అలాగానే స్టెఫెన్ మరణానికి కూడా కారకుడుగా ఉంటాడు ఈ యొక్క సౌలు. అలా చాలా సంఘాన్ని హింసిస్తున్న క్రమంలో ఒకసారి ఈ యొక్క సౌలు ఏం చేస్తాడంటే, ఈ విషయాలు అంటే మళ్ళీ ఇలాగా క్రైస్తవులను తానున్న రోమా సామ్రాజ్యంలో అక్కడ తనున్న ప్లేస్లో రోమ్లో హింసిస్తూ మళ్ళీ ఆయన ఏం చేస్తాడంటే ఆ యొక్క ఎక్కడ అంటే ఆయన మళ్ళీ ఈ యొక్క దమస్కుకి వెళ్తూ దమస్కులో కూడా క్రైస్తవులను హింసించాలనే ఉద్దేశంతో ఆ యొక్క పర్మిషన్ పత్రికలు తీసుకొని వెళ్తూ ఉంటాడనమాట. అప్పుడు ఆ దమస్కుకు వెళ్ళక ముందే యేసుక్రీస్తు వారు ఆయనకు ప్రత్యక్షమవుతారు. యేసుక్రీస్తు వారు గొప్ప ప్రకాశముతో ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు ఆ వెలుగును చూడలేక కళ్ళే పోతాయి. ఆయనకి స్వరం వినబడుతుంది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అన్నప్పుడు, నువ్వెవరో ప్రభువా అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, నీవు హింసించుచున్న యేసును, నజరేయుడైన యేసును అన్నప్పుడు ప్రభువా అని ఆ మాటలు, ఆ వెలుగు, ఆ ప్రకాశము ఆయన మీద పడినప్పుడు, ఆ మాటలు ఆయన చెవులలో వచ్చినప్పుడు ఆయనకి
భయం కలుగుతుంది. ఆ గొప్ప వెలుగును చూడలేకపోతాడు. కళ్ళు పోతాయి. అప్పుడు ఆ మాటలు విన్నాడు, ఆ వెలుగును చూడలేడు, వెళ్ళిపోయినాడు దేవుడు ప్రత్యక్షమై. ఆ తర్వాత ఆయనకు కళ్ళు పోయిన తర్వాత లేచి తడువులాడతాడు. అప్పుడు మళ్ళీ దేవుడు అంటాడు, అననీయ అనేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళు. అప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే నీకు ఆ యొక్క కన్నులు కనపడతాయని. వెంటనే అననీయను పిలిపించుకొని అననీయ దగ్గరికి వెళ్ళి అక్కడికి అననీయతో మాట్లాడి అననీయ చేయి పెట్టి ప్రార్థన చేసిన వెంటనే ఆయనకి దృష్టి కలుగుతుంది. కలిగిన తర్వాత అప్పుడు ఈ యొక్క అననీయ చెప్తున్నాడు, సౌలా సహోదరా, దృష్టి పొంది నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతని చూచి తిని. హల్లెలూయా. సౌలు చూసినాడు. చూసిన తర్వాత చెప్తున్నాడు, అననీయ, నీవు ఎవరి కోసం ఏర్పాటు చేయబడినావు అంటే దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును. దేవుని చిత్తం తెలుసుకోవటానికి, నీతిమంతుణ్ణి చూచుటకు నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. ఆయన చిత్తము, ఆయన మాట, ఆయనను చూచుట, వీటి మూడింటిని బట్టించి నిన్ను ఆయన నియమించుకొని ఉన్నాడు. కనుక నువ్వు ఏం చూసావో, ఏం విన్నావో వాటికి సాక్షిగా నువ్వు ఎక్కడుండాలా? సకల మనుషుల ఎదుట నువ్వు సాక్షిగా ఉండి దేవుని యొక్క చిత్తం నెరవేర్చమని ఆ యొక్క అననీయ చెప్తాడు. చెప్పి అంటాడు, ఇంకా ఎందుకు నీకు దేవుని దగ్గర నుండి ప్రత్యక్షంగా జరిగింది. వీళ్ళు చెప్పినది కాదు, డైరెక్ట్గా నీకే దేవుని యొక్క ప్రత్యక్షత జరిగింది. ఇంకా తడువు చేయొద్దు. ఎందుకు తడువు చేస్తున్నావు? నువ్వు తడువు చేయక లేచి ఆయన నామమున ప్రార్థన చేసి బాప్తిసం పొంది పాపములు కడిగి వేసుకోమని చెప్పాను. నీ పాపాలు చూడండి, దేవుని యొద్ద మన ప్రార్థన ఏదై ఉండాలంటే, ఈ రోజంతట్లో ఎక్కడ నేను దేవునికి వ్యతిరేకమైన పాపం నా హృదయంలో జరిగింది, అది ఊహలో కావచ్చు, తలంపులో కావచ్చు, మాటలో కావచ్చు, క్రియల్లో కావచ్చు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అవన్నీ కూడా గుర్తు చేసుకొని ఆ పాపాలు ఒప్పుకోవాలని ప్రార్థనలో మొదటి పాయింట్ పశ్చాత్తాపము కలగాలి నీ మనస్సుకి. సౌలుకు అననీయ అంటున్నాడు, నీ పాపములు ఒప్పుకో, నీ పాపాలు కడిగేసుకో. నువ్వు చూసినావు, నువ్వు విన్నావు, ఆయన కోసమే నిన్ను దేవుడు నియమించుకున్నాడు. కనుక మొదట నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ పాపములు కడిగి వేసుకో, నీ పాపాలు కడిగి వేసుకో. ఇంకా తడువు చేయొద్దు, ప్రార్థన చేసుకో, పాపముల నుండి విడుదల పొందు, పాపమును కడుక్కో, పశ్చాత్తాపడు. తర్వాత శుద్ధి చేయబడిన నీ హృదయమును బాప్తిస్మము ద్వారా మరి శుద్ధి చేసుకుంటున్నానని సాక్షిగా బయటికి నువ్వు నీళ్ళలో బాప్తిసం తీసుకో. ఆయన నామమున బట్టి ప్రార్థన చేయి, బాప్తిసం తీసుకో హృదయ శుద్ధితో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నమ్ముతున్నామంటారు, దేవుని దర్శనాలు చూసినామంటారు, దేవునితో 3 పూట్ల ప్రార్థనలు, స్తుతి యాగాలంటారు, ఉపవాసాలు అంటారు. మరి ఏం బాప్తిసం తీసుకున్నావా అంటే లేదంటారు. ఎందుకని? దేవుని వాక్యం సెలవిస్తుంది, తడువు చేయుట ఎలా? తడువు చేయొద్దు. ఇంకా దేవుడు చెప్తున్నాడు, సౌలు విషయంలోనే ఇక్కడ అననీయ ద్వారా చెప్పించినాడు, తడువు చేయకు, ప్రార్థన చేయి, బాప్తిసం తీసుకో, మరి హృదయాన్ని కడుక్కో. ఈరోజున ఎంతమంది బాప్తిసం విషయంలో తడువు చేస్తున్నారు? ప్రార్థనలు కాదు ఇంపార్టెంట్, ప్రవర్తన దేవునికి కావాలి. ఎంత ప్రార్థన చేస్తే ఏంటి, క్రియలు లేకపోతే? నువ్వు ప్రార్థన చేస్తున్నది దేవుడు వింటున్నాడు. ఆ కార్యం జరిగింది, ఈ కార్యం జరిగింది, ఈ సాక్ష్యమాస. మొదట నువ్వు వాక్య ప్రకారంగా ప్రార్థన చేసి బాప్తిసం పొందే బిడ్డగా, పొందిన సాక్షిగా నువ్వు ఉన్నావా?
అదే మెయిన్. ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ బాప్తిస్మం ద్వారా నేను యేసయ్య బిడ్డను అని అందరికీ తెలియజేసేటువంటి బిడ్డలుగా ఉండాలి. బాప్తిసం పొందుకోవడానికి తడవు చేయొద్దు. హృదయాన్ని కడుక్కో, శుద్ధి చేయబడు. యేసు రక్తము చేత హృదయాన్ని కడుక్కొని బాప్తిసం తీసుకొని శుద్ధ హృదయముతో దేవుని బిడ్డగా, దేవునికి సాక్షిగా నువ్వు ఏం వింటున్నావు, నువ్వు ఏం చూస్తున్నావు, నీ ప్రార్థనలలో జవాబులేంటి, దేవుని యొక్క ప్రత్యక్షతలేంటి, దేవుని యొక్క వరాలేంటి, అవన్నీ కూడా నీకు ఏవైతే దేవుడు అనుగ్రహించినాడో వాటికి సాక్షిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ విధంగా లేకుండా మోకాళ్ళ ప్రార్థన, గంటలు ప్రార్థన, అది చేసినాం, ఇది చేసినాం, అది చూపించినారు, మరి ఏదేదో ఈ ప్రార్థనకి జవాబు, ఆ ప్రార్థన, మరి ఏంటి బాప్తిసం తీసుకోలేదా అంటే ఇంకా ఇప్పుడే ఎందుకులే. దేవునికి క్రియల రూపకంగా నీ జీవితం కనబడాలి. ప్రార్థన చేసి సౌలా తడువు చేయొద్దు. ఇంకా ప్రార్థన చేసి ఆయన నామమున ప్రార్థన చేసి బాప్తిసం తీసుకో. నీ పాపములను కడుక్కుంటున్నారా ఈరోజు నా పాపాలు? ప్రతిరోజు హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి తెలుసా? ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతిరోజు ప్రభు పాదాల దగ్గర ప్రభువా అని దీనులై తగ్గింపు కలిగి ప్రభు దగ్గర సమర్పించుకోవాలి. ఎక్కడ పొరపాటు చేసినాను, ఎక్కడ నీ మనసు గాయపరిచినాను, కడుగు నాయనా హృదయం అని అప్పగించుకోవాలి. కానీ ఈ రోజుల్లో మరి చాలామందికి సాతానుగాడు ఒక కొటేషన్ లాగా నోట్లో పెట్టినాడు. ఏంది అంటే టైం లేదు, బిజీ. ప్రభు సన్నిధిలో హృదయాలు కడుక్కోకపోతే ఎంత భయంకరమైన లైఫ్లోకి వెళ్తారో అర్థం కావడం లేదు. వాళ్ళ ఆత్మ ఎటు వెళ్ళిపోతుందో అర్థం కావడం లేదు వాళ్ళకి. ఎంత బిజీ లైఫ్ అయినా నీ యేసయ్య దగ్గర మాత్రం నువ్వు బిజీగా ఉండొద్దు. ఆయన దగ్గర ఫ్రీగా కూర్చొని ప్రభువా నువ్వు మాట్లాడు, నువ్వు కడుగు, నువ్వు సహాయం దయచేయి, నేను నీకు మొదటి స్థానం ఇస్తున్నానని ఎప్పుడైతే క్రియల రూపకంగా చెప్తావో అప్పుడు నీ హృదయమును, నీ జీవితమును, నీ యొక్క ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. ముందుగానే ఆయన నీకు సిద్ధపరిచి ఉన్నవన్నీ కూడా సమకూర్చి చేతికిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తడువు చేయుట ఎలా? తడువు చేస్తున్నారా? తడువు చేయకుండా ఈ వాక్యం విన్న వెంటనే శుద్ధి చేసుకొని ప్రభు దగ్గరికి బాప్తిసం దగ్గర మరి ప్రభు దగ్గర ఒక నిబంధనతో బాప్తిసం తీసుకొని దేవునికి సాక్షులుగా వర్ధిల్లుదురుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు. విన్న ఈ వాక్యాన్ని వారి హృదయాల్లో నాటి ఫలింపజాల్సిందిగా ప్రార్థిస్తూ, ఎవరెవరైతే తడువు చేస్తున్నారో, ఎవరెవరైతే ఇంకా నిదానిస్తున్నారో బాప్తిసాల విషయంలో త్వరపడడానికి, సిద్ధపడడానికి సహాయం దయచాల్సిందిగా యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమెన్.